Good morning, everybody. Today, we are going to discuss about the common diseases in poultry. Actually, most complicated aspect of the poultry farming is the disease management. This image shows the some symptoms of the diseased chicken. Commonly, birds are encountered with the Marek's disease, Ranicate disease, pneumocephalitis, besides infectious, septicemic and zoonotic diseases. Infections occurs by ingestion of the polluted feed or it may be inhalation of the polluted air. The transmission of the disease may be direct or indirect. మనకు ఈ పౌల్ట్రీ ఫార్మింగ్‌లో మోస్ట్ కాంప్లికేటెడ్ చాలా ప్రాబ్లమాటిక్ విషయం ఏంటంటే డిసీజ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా సమస్యాత్మకమైనటువంటి అంశం. జనరల్‌గా పక్షులలో వచ్చేసి కోళ్ళలో మనకు మారెక్స్ డిసీజ్, రాణికేట్ డిసీజ్, న్యూమోసెఫలైటిస్ వంటి వ్యాధులనేటివి వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా మనకు కొన్ని రకాల బ్యాక్టీరియా వ్యాధులు, జంతు సంబంధ వ్యాధులు, కొన్ని సాంక్రమిత వ్యాధులనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా సాధారణంగా పొల్యూటెడ్ ఫీడ్ అంటే కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల గానీ, లేదంటే కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా గానీ ఇవి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వ్యాధులనేటివి వ్యాప్తి చెందడం కొన్ని డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా వ్యాప్తి చెందుతుంటాయి. అంటే పక్షుల ఫ్లోక్ అనేది మంద మాదిరి ఉంటుంది కదా! ఎక్కువ పక్షులనేటివి. ఆ పక్షులన్నీ కూడా ఒకదాన్నొకటి తాకడం ద్వారా కూడా మనకు వ్యాధులు కొన్ని వస్తుంటాయి. కొన్ని వచ్చేసి ఎయిర్ ద్వారా మనకు లేదా ఫీడ్ ద్వారా రావడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఓకే. ఈ డిసీజెస్ అన్నిటిని కూడా మనము పాథోజెనిక్ ఆర్గానిజంని బేస్ చేసుకొని, వ్యాధికారక జీవిని బేస్ చేసుకొని 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్ అండ్ పారాసైటిక్ డిసీజెస్ అనేటువంటి రకాలుగా మనము దీన్ని విభజించి వర్గీకరించి చెప్పుకోవడం జరుగుతుందనమాట. డిఫరెంట్ డిసీజెస్ కాజ్డ్ బై ద పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ కెన్ బి మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ బేస్డ్ ఆన్ ద organism of pathogen. Okay. They are viral diseases, bacterial diseases, fungal diseases and parasitic diseases. Viral diseases are caused by the different types of virus, paramyxovirus, IBD virus, IB virus, like this. Bacterial diseases may be caused by bacteria, different types of bacteria like salmonella, coryza disease, cholera disease and so on. Fungal diseases may be caused by fungi. There may be coccidiosis, thrush, Moniliasis, all these are fungal diseases. Parasitic diseases. Some of the external parasites may cause the diseases and internal parasites also may cause the diseases. External parasites, for example, ticks and mites and lice, etc. Internal parasites, they may be nematodes or protozoan, maybe some causes the diseases. Okay. This is about the classification of the diseases. First, we will move on to the viral diseases. In these viral diseases, most prominent and commonly occurring diseases, one of the diseases is Marek's disease. It is also known as lymphoproliferative disease. And Ranicate disease. This is also known as Newcastle disease. This Ranicate disease is actually found in the village Ranicate, hence it is named as Ranicate disease. Infectious bronchitis. Generally, it affects the respiratory system of the bird. Fowl pox or avian diphtheria, avian influenza, Gumboro disease. All these are the commonly occurring viral diseases in poultry. ఓకే. మనకు దీంట్లో వచ్చేసి కామన్ వైరల్ డిసీజెస్‌గా ప్రధానంగా మ్యారెక్స్ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ మ్యారెక్స్ వ్యాధి అనేది మ్యారెక్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఐడెంటిఫై చేయడం వల్ల దానికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. దీన్నే మనము లింఫోప్రొలిఫరేటివ్ డిసీజ్ అని కూడా చెప్తాం. లింఫాయిడ్ నాడ్యూల్స్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది చాలా ఆర్గాన్స్‌లో. ఓకే. రాణికేట్ ఆర్ న్యూకాస్టిల్ డిసీజ్. ఈ రాణికేట్ డిసీజ్ అనేది వచ్చేసి ఐడెంటిఫై చేయడం వల్ల దానికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. దీన్ని ఇంకొక పేరుతో న్యూకాస్టిల్ డిసీజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్. ఇది వచ్చేసి ప్రధానంగా రెస్పిరేటరీ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేసేటువంటి డిసీజ్. సాంక్రమిత బ్రాంకైటిస్ వ్యాధి. ఫౌల్ పాక్స్ లేదంటే మసూచి. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా జలుబు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఓకే. గంబోరో డిసీజ్, ఐబీడీ.
దీంట్లో వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రధానంగా మనకు ఎఫెక్ట్ కావడం అనేది జరుగుతుందనమాట. ఇవి ప్రధానమైనటువంటి వైరల్ డిసీజెస్‌గా మనకు కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈస్ ద మ్యారక్స్ డిసీజ్. This Marek's disease is a contagious virus disease caused by the DNA herpes virus. DNA herpes virus. It is named after the discoverer of this disease, Marex, in 1907. It occurs in chickens of all age groups. It is the most common disease in all age groups of animals. It may be expressed either in acute or in classical form. మనకు ఈ మ్యారక్స్ డిసీజ్ అనేది సాధారణంగా ఎక్కువగా అన్ని పక్షుల్లో కనిపించేటువంటి సాంక్రమిత వ్యాధి. దీని వ్యాధి కారకం వచ్చేసి మనకు DNA హెర్పిస్ వైరస్ అనేటువంటి వైరస్ వల్ల ఇది రావడం జరుగుతుందనమాట. ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా మ్యారక్స్ అనే శాస్త్రవేత్త 1907లో పక్షుల్లో గుర్తించడం అనేది జరిగింది. ఇది సాధారణంగా మనకు పక్షుల్లో అన్ని వయసుల పక్షుల్లో కూడా కనిపించేటువంటి వ్యాధి. ఈ వ్యాధి అనేది మనకు 2 దశల్లో మనకు వ్యక్తం కావడం జరుగుతుంది. ఒకటి తరుణ స్థితి, రెండవది దీర్ఘకాలిక స్థితి అన్నమాట. ఓకే. అక్యూట్ కండిషన్ ఫస్ట్ వన్ ఈజ్ దిస్ అక్యూట్ కండిషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ లింఫాయిడ్ ట్యూమర్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గాన్స్, దట్ ఈస్ గోనాడ్స్, లివర్, స్ప్లీన్, కిడ్నీస్, లంగ్స్, feather follicles and skeletal muscles. Okay, lymphoid tumors are occur in different organs in the acute condition. Okay, second one is a classical condition. It is expressed by the paralysis of the wings and legs, loss of weight of birds, diarrhea, respiratory disorders and whitening of the pupil. All these are the symptoms in classical condition of this disease. ఓకే. మనకు దీంట్లో ఇది వచ్చేసి తరుణ స్థితి మరియు దీర్ఘకాలిక స్థితి అనేటువంటి 2 దశల్లో మనకు ఈ వ్యాధి అనేది కనిపించడం జరుగుతుంది. దీనిలో తరుణ స్థితిలో ఉండేటువంటి సింప్టమ్స్ ఏంటంటే ప్రధానంగా ఈ లింఫాయిడ్ ట్యూమర్స్ అంటే లింఫాయిడ్ కణుతులు అనేటివి వివిధ రకాల అవయవాల్లో ఏర్పడడం అనేది జరుగుతుందనమాట. బీజకోశాల్లోను, కాలేయము, స్ప్లీన్, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, అదేవిధంగా ఫెదర్ ఫాలికల్స్‌లోను, స్కెలిటల్ మజిల్ కండరాల్లోనూ మనకన్నింటిలో కూడా ఈ లింఫాయిడ్ కణుతులు అనేటివి ఏర్పడడం జరుగుతుంది తరుణ స్థితి దశలో ఉన్నప్పుడు. నెక్స్ట్ క్లాసికల్ కండిషన్ దీర్ఘకాలిక స్థితిలో ఉన్నప్పుడు మనకు కనిపించేటువంటి లక్షణాలు ఏంటంటే పెరాలసిస్ ఆఫ్ వింగ్స్ అండ్ లెగ్స్. అంటే మనకు పక్షవాతం వస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు మామూలుగా సాధారణంగా ఏం చేస్తారు, చేతులు కానీ కాళ్ళు కానీ కదపలేరు. ఆ విధంగా రెక్కలు కానీ కాళ్ళను కానీ పక్షి కదపలేకుండా తయారవుతుంది అనమాట. అండ్ లాస్ ఆఫ్ వైట్ అంటే పక్షి యొక్క బరువులు బాగా తగ్గిపోవడం జరుగుతుంది. డయేరియా మోషన్స్ అనేటివి మనకు పక్షుల్లో ఎక్కువగా కనిపించేటి ఒక ప్రధానమైన సిమ్టమ్ చాలా రకాల వ్యాధుల్లో. ఇది కూడా ఒక సిమ్టమ్స్‌గా ఈ వ్యాధిలో మనకు కనిపిస్తుంది. రెస్పిరేటరీ డిజార్డర్స్ మనకు ఈ శ్వాసకు సంబంధించిన అపస్థితులు అనేటివి ఏర్పడతాయి. శ్వాసక్రియలో బాగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుందనమాట. అంతేకాకుండా కంటిలో ఉండే ప్యూపుల్ భాగము తెలుపు రంగులోనికి మారడము కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఈ వ్యాధిలో కనిపించేటువంటి లక్షణాలు. దీంట్లో మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఇమేజ్‌లో చూడండి కోడి యొక్క ప్యూపిల్ అనేది తెల్లగా మారింది. If you observe this image, in the first image, the conversion of the pupil into white in color, and the paralysis. So second image shows the paralysis of the birds. Okay, they can't move. When the paralysis attacks the birds, they can't move easily. And that is the problem with the birds. Okay, next these are the lymphoid tumors in different organs. First 2 images shows the lymphoid tumors in డిఫరెంట్ ఆర్గాన్స్. ఓకే, లివర్ అండ్ హార్ట్ అలాగా మనకు కనిపిస్తున్నాయి అనమాట. లింఫాయిడ్ కణుతులు అనేటివి కనిపిస్తాయి. తర్వాత ఉన్న డయాగ్రామ్స్లో పక్షిలో కాళ్ళు కదపలేకపోవడం, పక్షవాతం వచ్చి పడిపోవడం అనేటువంటి లక్షణాలు తర్వాతి ఇమేజెస్లో మనకు 2 ఇమేజెస్లో కుడివైపు ఉన్న ఇమేజెస్లో కనిపించడం జరుగుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. ఓకే, అంతేకాకుండా ఇంకా ఏం కనిపిస్తుంది ఇంట్లో అంటే బర్డ్స్ స్టాప్ డ్రింకింగ్ వాటర్. అవి నీళ్లు తాగడము, తీసుకోవడం, ఆహారం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం ఇవంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఫ్లోక్. ఈ పక్షులన్నీ కూడా సముదాయంలో కలిసి ఉండకుండా ఒక పక్కకు దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. హెవీ మోర్టాలిటీ ఈజ్ రికార్డెడ్ ఇన్ అక్యూట్ ఫార్మ్ దెన్ ద క్లాసికల్ ఫార్మ్. మనకు ఈ తరుణ స్థితిలో ఉన్నటువంటి బర్డ్స్‌లోని ఎక్కువగా
పక్షులు అనేటివి మరణించడం జరుగుతుంది. దీర్ఘకాలిక స్థితి కంటే తరుణ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా పక్షులు మరణించడం అనేది కనిపిస్తుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇన్హలేషన్ ఆఫ్ కంటామినేటెడ్ పార్టికల్స్. అంటే మనకు ఆ గాలిని కంటామినేషన్ అయినటువంటి పొల్యూటెడ్ అయినటువంటి గాలిని పీల్చడం వల్ల ఈ వ్యాధి అనేది ఒక పక్షి నుంచి ఇంకొక పక్షికి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుందన్నమాట. వాట్ అబౌట్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్? దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ అవైలబుల్ ఎక్సెప్ట్ వ్యాక్సినేషన్. We have to vaccinate the 1-day aged chicken with the HVT vaccine. Then we can prevent the occurrence of this disease in poultry. దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే ట్రీట్మెంట్ అయితే ఏమీ అవైలబిలిటీ లేదు. వ్యాక్సినేషన్ వేయించడం ద్వారా అంటే ఒక రోజు చికెన్లో వ్యాక్సినేషన్ వేయించడం ద్వారా మనము దీనికి వ్యాధి అనేది రాకుండా ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఒకవేళ డిసీజ్ వచ్చిన తర్వాత ఎటువంటి మెజర్స్ తీసుకోవాలంటే వీ హ్యావ్ టు సెపరేట్ ద ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఇన్ వైరస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ విత్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్. బాగా గాలి తగిలేటట్లుగా ఉండే క్లైమేట్లో అంటే పరిస్థితుల్లో మనము ఆ బర్డ్స్ని వేరే ఇతర బర్డ్స్ నుంచి సపరేట్ చేసి ఉంచడం ద్వారా మనము దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా దీన్ని రక్షించవచ్చు అన్నమాట ఇతర పక్షుల్ని. Next disease is Ranicate disease. It's a dreadful contagious disease reported from the Ranicate village. Actually, it is a dreadful disease. బాగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, బాగా అధికంగా ఈ పక్షుల్లో మనకు నష్టాన్ని కలిగిస్తున్నటువంటి వ్యాధి అనమాట. దిస్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై పారామిక్సోవైరస్. It can be expressed as a lentogenic form, mesogenic form, and velogenic virulence forms. This lentogenic form means it is a lowest effect. Okay, mesogenic medium and velogenic is a high virulence ఫార్మ్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ డిసీజ్ అనేది మనకు అల్ప స్థాయిలోను, మధ్యమ స్థాయిలోను, అదేవిధంగా తీవ్ర స్థాయిలోను మనకు 3 దశల్లో ఈ డిసీజ్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చేసి మనకు పారామిక్సోవైరస్ అనేటువంటి వైరస్ వల్ల పక్షుల్లో జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ హైలీ పాథోజెనిక్ టు ద చిక్స్ వైల్ అదర్ బర్డ్స్ యాక్ట్ ఎయిదర్ యాజ్ క్యారియర్స్ ఆర్ రిజర్వాయర్స్. It is highly pathogenic to the chicks while other birds act as either carriers and reservoirs. The main symptoms of this disease are depression, prostration, okay, drooping wings, paralysis. It can't move the wings or legs. Okay, paralysis also is the main symptoms of this disease. Greenish and yellowish diarrhea, low egg yield. It also affects the egg yield. The number of eggs will be decreased. The production of the eggs will be affected. Severe respiratory distress, coughing, and nasal discharge. In velogenic form, lesions and ulcers are formed in the intestine, followed by the mottled spleen. Infection through nasal discharges and feces, besides breathing and feeding of contaminated air and feet. ఓకే, మనకు ఇక్కడ కనిపించేటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే డిప్రెషన్ అండ్ ప్రోస్ట్రేషన్. అంటే బాగా కుంగుదల అనేది కనిపిస్తుంది పక్షుల్లో. అంతేకాకుండా అవి నిస్సత్తువుగా తయారవుతాయి, కదలలేకుండా నిస్సత్తువుగా తయారు కావడం అనేది జరుగుతుంది. డ్రూపింగ్ వింగ్స్ అంటే కిందికి వాలిపోయినటువంటి రెక్కలు అనేటివి కనిపించడం జరుగుతుంది. అంటే పారాలసిస్ వచ్చినప్పుడు సాధారణంగా ద బర్డ్ కెనాట్ మూవ్ ఫ్రీలీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మూవ్ ద బర్డ్. పక్షులు అనేటివి సులభంగా కదలలేవు పక్షవాతం అనేది వచ్చినప్పుడు. అంతేకాకుండా గ్రీనిష్ అండ్ ఎల్లోయిష్ డయేరియా, గ్రీనిష్ అండ్ ఎల్లోయిష్ ఉండేటువంటి మోషన్ అనేది డిశ్చార్జ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది పక్షులలో ఎగ్ ప్రొడక్షన్ని కూడా ఎఫెక్ట్ చేయడం, ప్రభావితం చేయడం జరుగుతుంది. ఎగ్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంటుంది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే శ్వాసక్రియలో ఇబ్బంది ఉండడం, సరిగా జరగకపోవడం, దగ్గు రావడం, నాసల్ డిశ్చార్జ్ అంటే ముక్కు నుంచి నీరు కారడం, ఇటువంటివన్నీ కూడా లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అయితే తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ వ్యాధి అనేది మనకు ఈ ఇంటెస్టైన్లోను అల్సర్స్ అనేటివి ఏర్పడతాయి, లీజన్స్ లేదా పుండ్లు అనేటివి ఏర్పడతాయి. అంతేకాకుండా స్ప్లీన్ అనేది బాగా కుంచుకుపోవడం జరుగుతుంది అన్నమాట. ఈ లక్షణాలన్నీ కూడా మనకు ఈ డిసీజ్లో కనిపించడం అనేది జరుగుతుంది, రాణికేట్ డిసీజ్లో.
మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ ఆ లక్షణాల్లో కొన్ని అంశాలను సూచించడం జరుగుతుందనమాట. ద ఫస్ట్ ఇమేజ్ షోస్ ద డ్రూపింగ్ వింగ్స్, ఇట్ కాంట్ మూవ్, ఓకే, ద వింగ్స్, పారాలిసిస్, ఓకే, this greenish yellow diarrhea, okay, all these are the main symptoms in this disease. What about mortality? Nearly 90 to 100% of the mortality rate is recorded. అంటే మనకు 90 నుంచి 100% వరకు పక్షులు అనేవి ఈ వ్యాధి వచ్చిందంటే చనిపోవడం అనేది జరుగుతుంది. జనరల్లీ ద బర్డ్స్ డై విత్ ఇన్ 2 days. 2 రోజుల లోపల ఇవి మరణించడం అనేది జరుగుతుంది. ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే this is infection is through nasal discharges and feces. And also it also infection is also through the contaminated air and feed. ఓకే, మనకు దీంట్లో ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ఒక పక్షి నుంచి ఇంకొక పక్షులకి అంటే నాసల్ డిశ్చార్జ్, ముక్కు నుంచి కారేటువంటి నీరు ద్వారాను, మోషన్ ద్వారాను, ఎల్లోయిష్ గ్రీనిష్ డిశ్చార్జ్ అంటాం, ఆ మోషన్ ద్వారా కానీ, లేదంటే పొల్యూట్ అయినటువంటి ఆ బర్డ్స్ అక్కడ తిరగడం వల్ల అక్కడ ఉన్న వాతావరణం పొల్యూట్ అవుతుంది కదా, ఆ పొల్యూట్ అయినటువంటి గాలి మరియు ఆహారం ద్వారాను ఇది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. వాట్ అబౌట్ ద ట్రీట్మెంట్? హియర్ ఆల్సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ దిస్ డిసీజ్. మనకి రానికేట్ డిసీజ్ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అయితే మైల్డ్ డోసెస్ ఆఫ్ R2B ఆర్ లసోటే వ్యాక్సిన్స్ ఫాలోడ్ బై ద బూస్టర్ డోసెస్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ద డిసీజ్. మనకు ఈ కొన్ని వ్యాక్సిన్స్ R2B ఆర్ లసోటా వ్యాక్సిన్స్ అనేటివి బూస్టర్ డోసెస్తో కలిపి వేయడం ద్వారా కొంతవరకు ఈ డిసీజ్ రావడం అనేది రిస్క్ని మనము తగ్గించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డిసీజ్ ఇస్ ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ విచ్ ఎఫెక్ట్స్ మెయిన్లీ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ ద బర్డ్. ఓకే, ఇట్ ఈస్ హైలీ కంటాజియస్ డిసీజ్ కాజ్డ్ బై కరోనా వైరస్. మనకు కరోనా వైరస్ అంటేనే ఇప్పుడు ఉన్న పరిస్థితి అనేది యాక్చువల్లీ గుర్తుకొస్తుంది. యాక్చువల్లీ కరోనా వైరస్ ఇస్ నాట్ ఏ న్యూ వన్. యాక్చువల్లీ ఇట్ ఓల్డర్ వైరస్ యాక్చువల్లీ. అయితే దీని యొక్క ఎఫెక్ట్ మానవుల మీద ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కరోనా వైరస్ చాలా కాలం నుంచి ఉంది. కొన్ని మార్పులు అనేటివి ఆ దాంట్లో స్ట్రెయిన్లో జరగడం ద్వారా అది మనిషిని ఎఫెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. Okay, what are the symptoms of this infectious bronchitis? Mainly it affects the respiratory system and చెప్పుకున్నాం. Hence the sneezing and coughing as a main symptom and retarded growth. గ్రోత్ రేట్ అనేది బాగా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. డ్రాప్ ఇన్ ఎగ్ ప్రొడక్షన్, థిన్ షెల్డ్ ఎగ్స్, ఇట్ ఆల్సో అఫెక్ట్స్ ద ఎగ్ ప్రొడక్షన్. ద ఎగ్స్ మే it produces the eggs with thin shell. Diarrhea. Nephrosis is also identified by the enlargement of the kidneys due to the deposition of urates. Due to the deposition of urates, the kidneys will become enlarged. It is also one of the important symptom of this infectious bronchitis. ఓకే, మనకు ఈ ఇన్ఫెక్షియస్ బ్రాంకియాటిస్ వ్యాధి గురించి చెప్పుకోవాలంటే ఇది వచ్చేసి ప్రధానంగా కరోనా వైరస్ వల్ల రావడం జరుగుతుంది పక్షుల్లో. ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు మనిషిని ఎఫెక్ట్ చేసి ఎంత ప్రాబ్లం అవుతుందో కూడా మనం బాగా గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ వాట్ ఇస్ ద సిమ్టమ్స్? వీటి యొక్క లక్షణాలు ఏంటి అంటే ప్రధానంగా ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు దగ్గు, తుమ్ములు ఉండడం పక్షుల్లో ప్రధానమైన లక్షణంగా ఒకటి కనిపిస్తుంది. అంతేకాకుండా వీటిలో పక్షుల్లో గ్రోత్ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది, పెరుగుదల అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఎగ్ ప్రొడక్షన్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్డ్ విల్ బికమ్ లెస్ ఇన్ నెంబర్, అంటే తక్కువ నెంబర్లో తక్కువగా అవి ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయడం. అంతేకాకుండా ప్రొడ్యూస్ చేసిన ఎగ్స్ కూడా మనకు థిన్ షెల్డ్, అంటే బాగా పలుచగా ఉండేటువంటి షెల్ని కలిగి ఉండడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా డయేరియా, ఓకే, మోషన్స్ కావడం, ఇటువంటివి అనేది కనిపిస్తుంది. ఎక్కువగా మల విసర్జన అనేది కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకొక సిమ్టమ్గా ఈ కిడ్నీస్ అనేటివి పెద్దగా సైజు పరిమాణంలో పెరుగుతాయి, వాపుకు గురి కావడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ డిపాజిషన్ ఆఫ్ యూరేట్స్ యొక్క డిపాజిషన్ వల్ల కిడ్నీస్ యొక్క ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నెఫ్రోసిస్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఇన్ ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్. దిస్ ఇమేజ్ షోస్ the symptoms of this disease, infectious bronchitis. First image shows the enlargement of the kidney. Here we can observe the enlargement of the kidney. In second image actually the bird is suffering from respiratory disorders, sneezing and coughing and so on. Retarded growth is also one of the main symptoms. Thin shelled eggs. Last image shows the thin shelled eggs. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే
పక్కన ఉన్న రైట్ సైడ్ ఉన్నవి వచ్చేసి ఎగ్ మీద షెల్ అనేది బాగా పలచగా ఉండి అవి వేస్ట్ అవుతాయన్నమాట. ఓకే. ఇక్కడ మనము ఈ ఇమేజెస్‌లో మనకు పక్షి యొక్క ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ యొక్క లక్షణాలనేటివి చూపించడం జరిగింది. ఫస్ట్ ఇమేజ్‌లో వచ్చేసి కిడ్నీ యొక్క ఎన్లార్జ్‌మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ దాంట్లో మనకు రెండవ ఇమేజ్‌లో వచ్చేసి బర్డ్ శ్వాసక్రియ సంబంధిత ఇబ్బందులు అనేటివి కనిపిస్తున్నాయి. రెడ్ గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అనేటివి చాలా పలుచని త్వచాన్ని కలిగి ఉండడం. దిస్ ఈస్ ఇమేజ్ ఆఫ్ కరోనా వైరస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మైట్ know about this structure very well in this COVID pandemic situation. ఓకే. ఇక్కడ మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది యొక్క స్ట్రక్చర్ అందరికీ కూడా బాగానే తెలిసి ఉంటుంది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కరోనా వైరస్. Mortality. What is about mortality? How the birds will be affected? The mortality rate is high in young birds. Actually, the mortality due to the infectious bronchitis is only 10%, but because of the secondary infections, most of the birds, that is a 50 to 100% mortality is recorded. మనకు ఇక్కడ ఈ పక్షుల్లో గమనించినట్లయితే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది పక్షుల్లో అంటే, మనకు చాలా వరకు యంగ్ బర్డ్స్ అనేటివి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది ఈ డిసీజ్ వచ్చినప్పుడు, తక్కువ వయసు ఉన్నటువంటి పక్షులు. అయితే దీనిలో మరణ శాతం అనేది ఐబీ వల్ల, అంటే ఇన్ఫెక్షన్స్ బ్రాంకైటిస్ డిసీజ్ వల్ల మనకు డైరెక్ట్గా 10% మాత్రమే ఉంటాయి. అయితే తర్వాత వచ్చే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు 50-100% మార్టాలిటీ అనేది కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది 10% ఉంటే, తర్వాత వచ్చేటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ పక్షులు అనేది మరణించడం అనేది జరుగుతుంది. వాట్ అబౌట్ ద ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్? హియర్ ఆల్సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ available. Okay, vaccination with IB vaccine of young chicks is effective in prevention. Broad spectrum of antibiotics like tylosin can be used or administered to control the disease. మనకు ట్రీట్మెంట్ సంబంధించి చికిత్స మరియు నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది గమనించినట్లయితే, దీనిలో చికిత్స అనేది ప్రత్యేకంగా ఏమీ పక్షులకు ఈ వ్యాధికి సంబంధించి లేదు. ఇంతకుముందు చెప్పుకున్న మ్యారెక్స్ కావచ్చు, లేదా రాణికేట్లో కూడా మనకు ప్రత్యేకమైన చికిత్స కనిపించదు. దీంట్లో కూడా కనిపించదు. ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది అవైలబిలిటీ ఉంది. ఈ ఐబీ వ్యాక్సిన్ని చిన్న పక్షులకు మనకు వేయించడం ద్వారా బాగా ఎఫెక్టివ్గా ఈ వ్యాధి రాకుండా మనము పక్షుల్లో జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. అయితే వ్యాధి వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్, మనకు టైలోసిన్ వంటి యాంటీబయాటిక్స్ని కొంచెం వరకు కంట్రోల్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే పూర్తి నివారణ అయితే, పూర్తి చికిత్స అయితే కాదనమాట. ఓకే. నెక్స్ట్ డిసీజ్ ఏవియన్ పాక్స్ ఆర్ డిఫ్తేరియా. This is a mild disease caused by avian pox DNA virus. Caused by avian pox. This is a contagious respiratory disease affecting the birds. Chicken of all ages are susceptible to this infection. It affects mainly the featherless parts of the young chicken and layers. It affects mainly the featherless parts of the young chicken and layers. This disease is expressed in 3 forms. They are cutaneous, diphtheric, and ocular forms. This disease is expressed in cutaneous, diphtheric, and ocular forms. ఓకేమా. మనకు ఈ ఏవియన్ పాక్స్ లేదా మసూచి లేదా డిఫ్తీరియా అనేటువంటి వ్యాధి అనేది పక్షుల్లో ఏవియన్ పాక్స్ డిఎన్ఏ వైరస్ వల్ల కలగడం జరుగుతుంది అనమాట. ఇది ప్రధానంగా ఫెదర్లెస్ పార్ట్స్ అనేటువంటి లేయర్ బర్డ్స్లోను, అదేవిధంగా యంగ్ చిక్స్ చిన్న పిల్లల్లోనూ అఫెక్ట్ చేయడం అనేది కనిపిస్తుంది. అంటే రెక్కలు లేనటువంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ వ్యాధి అన్ని వయసుల పక్షులకు రావడము జరుగుతుంది. అన్ని పక్షులు ఏ వయసు పక్షులు అయినా ఇది రావడానికి అవకాశం ఉందన్నమాట. 25% ఆఫ్ ద మోర్టాలిటీ ఈజ్ రికార్డెడ్. ఈ పక్షుల్లో వ్యాధి వచ్చినప్పుడు 25% బర్డ్స్ మరణించడానికి అవకాశం ఉంది. దీనిలో వచ్చేసి ఇది మనకు 3 స్థితుల్లో 3 ఫామ్స్లో కనిపించడం జరుగుతుంది. ఒకటి చర్మ సర్పి, కంఠ సర్పి, నేత్ర సర్పి అనేటువంటి 3 రూపాల్లో మనకు ఈ వ్యాధి ఎక్స్ప్రెస్ కావడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ ఫౌల్ పాక్స్ డిసీజ్? ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ typical yellowish or brown wart-like nodules on the comb, wattles, and face and skin.
మనకు మసూచి అనేది మనుషుల్లో కూడా స్మాల్ పాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఏమవుతుంది చిన్న చిన్న గుల్లలొచ్చి వాటిల మీద మచ్చలనేటివి నాడ్యూల్స్ అనేటివి ఏర్పడి మచ్చలు ఏర్పడడము జరుగుతుంది. అదేవిధంగా వీటిలో కూడా మనకు ఈ డిసీజ్ ఫార్మేషన్ ఆఫ్ ద టిపికల్ యెల్లోయిష్ బ్రౌన్ వాట్స్ అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది. అవి కూడా ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయంటే ఎక్కువగా కూంబ్ అంటే తలపైన ఉన్నటువంటి కిరీటం అంటే బాగా కంకాల్లోను, వాటిల్స్‌లోను, మొహం మీద అదేవిధంగా స్కిన్ మీద ఎక్కడైతే ఎక్స్‌పోజ్ ఉంటుందో ఆ స్కిన్ మీదంతా కూడా మనకు ఈ వాట్స్ అనేటివి కనిపించడము జరుగుతుందనమాట. అండ్ ద బర్డ్స్ ఫీల్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. The bird feels difficulty in breathing. In ocular expressions, symptoms of conjunctivitis, cheesy accumulation below the eyelids is also observed, and which leads to the blindness. ఓకే. మనకు దీంట్లో వచ్చేసి ఇంకా ఏం సింప్టమ్స్ కనిపిస్తాయంటే పక్షి శ్వాస పీల్చుకోవడంలో బాగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అయితే ఈ నేత్ర సర్పిలో కనిపించేటువంటి లక్షణాలు ఏంటంటే కంజక్టివైటిస్ కళ్ళ కలక. అంటే కంటిలో పుసి కారడం ఇటువంటిదంతా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆ ఐలిడ్స్ కిందగా వచ్చేసి చీజీ అక్యుములేషన్ వల్ల అవి దృష్టిని కూడా కోల్పోవడం జరుగుతుందనమాట పక్షులనేటివి. ఓకే. ఇక్కడ మనకు గమనించినట్లయితే దాని యొక్క లక్షణాలు కనిపిస్తాయి. దాంట్లో సెకండ్ ఇమేజ్‌లో చూడండి అక్కడ ఐ అనేది బాగా ఎఫెక్ట్ అయ్యి అదంతా కూడా చీజీ అక్యుములేషన్ సెక్రెషన్ అంతా కూడా అక్యుములేట్ అయిపోయి దృష్టిని కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్‌లో వి కెన్ అబ్జర్వ్ ద వాట్స్ ఆర్ నాడ్యూల్స్ ఇన్ ద వాటిల్స్ ఆ రీజియన్‌లో అంతా కూడా మనకు ఫేస్ రీజియన్‌లోనంతా కూడా మనకు ఆ మచ్చలు అనేటి నాడ్యూల్స్ అనేటివి కనిపిస్తున్నాయన్నమాట. ద బర్డ్స్ ఆల్సో ఎఫెక్టెడ్ ఇన్ బ్రీతింగ్ ఆల్సో. ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ సింప్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. How it spreads? Infection. The nodules dry up and fall off as squabs which are highly infective. And moreover, the blood-sucking mosquitoes also spread this disease from the one bird to another birds. మనకు ఇక్కడ ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది గమనించినట్లయితే వాట్స్ అనేటివి ఏర్పడుతున్నాయని చెప్తున్నాము కదా అవి డ్రై అయిన తర్వాత కిందికి పడి రాలిపోతాయి. ఆ విధంగా రాలిపోయినటువంటి ఆ స్క్వాబ్స్ అనేటివి చాలా ఇన్ఫెక్టివ్. ఒకవేళ దాన్ని వేరే యానిమల్స్ టచ్ చేయడం ద్వారా అంటే మూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ టచ్ చేయడం ద్వారా అది ఆ డిసీజ్ రావడం జరుగుతుందనమాట వేరే బర్డ్‌కి కూడా. అంతేకాకుండా బ్లడ్ సకింగ్ మస్కిటోస్ దోమల ద్వారా రక్తాన్ని పీల్చేటువంటి దోమల ద్వారా కూడా ఒక బర్డ్ నుంచి ఇంకొక బర్డ్‌కి ఇవి వ్యాప్తి చెందడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ప్రివెన్షన్? నివారణ చర్యలు ఏంటి? వ్యాక్సినేషన్ ఈజ్ ప్రూవ్ టు బి ఎ వెరీ ఎఫెక్టివ్ మెషర్. మనకు ఈ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవడము మంచి ఉత్తమమైన పద్ధతిగా మనకు కనిపిస్తుందనమాట. అంతేకాకుండా వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్ by keeping the hygienic surroundings, avoiding the intensive foaming. అంటే మన యూజ్ ఆఫ్ మస్కిటో రిపెల్లెంట్స్. ఆల్ దీస్ ఆర్ ద మెజర్స్ టు ప్రివెంట్ దిస్ డిసీజ్. ఓకే. మనకు ఈ సరౌండింగ్స్ అన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారాను అదేవిధంగా ఇంటెన్సివ్ ఫార్మింగ్‌ని తగ్గించడం అంటే ఎక్కువ గుంపులుగా పక్షుల్ని బాగా దగ్గర క్రౌడెడ్‌గా పెంచడం అనేది లేకుండా చూసుకోవడం ద్వారాను మస్కిటో రిపెల్లెంట్స్ అంటే దోమలు కుట్టకుండా ఆ పక్షుల్ని కాపాడడం ద్వారాను ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా మనము కాపాడవచ్చనమాట. నెక్స్ట్ డిసీజ్ ఇస్ ఈవెన్ influenza. This is caused by influenza type A virus. The mortality rate is 50 to 100%. What is the symptoms of this disease? The swellings of structures of the head is one of the most frequent external findings associated with the highly pathogenic avian influenza. లో మనకు ప్రధానమైనటువంటి సిమ్టమ్ ఏమి కనిపిస్తుందంటే హెడ్ రీజియన్లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ప్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా వాపుకు గురి కావడం జరుగుతుంది. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వ్యాధి ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్ వల్ల వస్తుంది. దీనిలో మోర్టాలిటీ రేట్ అనేది పక్షులు వచ్చేసి ఈ వ్యాధికి గురైన తర్వాత 50 నుంచి 100% వరకు అవి చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. 50 to 100% అనేది కనిపిస్తుంది. వ్యాధిలో ప్రధానమైన లక్షణం హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వ్యాధిలో వచ్చేసి ప్రధానమైన లక్షణంగా మనకు హెడ్ రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతంలో స్వెల్లింగ్ వాప్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. వాట్ ఆర్ ద అదర్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్? ద బర్డ్ సఫర్ ఫ్రమ్ ద సివియర్ డిప్రెషన్. Okay, swollen subcutaneous tissues of the head. Subcutaneous tissues become swollen in the head region and thickened eyelids which are unable to even open the eyes. A bright red wattle and the swollen reddish comb. The comb and wattles become red in color and feather loss also
వన్ ఆఫ్ ద సిమ్టమ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ డిసీజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇక్కడ కనిపించేటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇవి బాగా కుంగుదలకు గురి అవుతాయి, కదలకుండా ఒక చోట ఉండిపోవడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా సబ్క్యూటేనియస్ టిష్యూస్ని కూడా తల భాగంలో ఉండే సబ్క్యూటేనియస్ టిష్యూస్ని కూడా ఉబ్బడం జరుగుతుంది అనమాట, వాపుకు గురి అవుతాయి. ఈ ఐలిడ్స్ అంతా కూడా బాగా ఎక్కువగా మందంగా తయారయ్యి ఈవెన్ కళ్ళు తెరవడానికి కూడా రాకుండా ఇబ్బంది పడడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వాటిల్స్, కుంబు, కంకము, ఈ తల కింద వేలాడేటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా బాగా ఎరుపు రంగులోనికి మార్పు చెందడం జరుగుతుంది. అంతేకాకుండా ఈకలు కూడా కొంతవరకు రాలిపోవడం అనేటువంటి లక్షణం కూడా మనకు కనిపిస్తుందనమాట. ఇక్కడ ఉన్న ఇమేజ్‌లో మనము ఆ లక్షణాలన్నిటిని కూడా ఈ బర్డ్స్‌లో గమనించవచ్చు. కింద చూడండి మనకు స్వోలెన్ ఆర్ ష్రిల్డ్ వాటిల్, బాగా ఉబ్బినటువంటి లక్షణం ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుందనమాట. రెడ్డిష్ కలర్‌లోకి వాటిల్స్, కంకము మారడము, సబ్క్యూటేనియస్ రీజియన్‌లో స్వెల్లింగ్ కనిపించడము, ఈ లక్షణాలన్నీ కూడా ఈ బర్డ్‌లో మనము గమనించవచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఇస్ డిప్రెస్డ్ కొకరల్. And it can't move, it just sit, it can't take the feed properly. Okay, all these symptoms we can observe in the depressed birds. Okay, this image also shows the different symptoms. Okay, here in the third hemorrhages in the trachea. థర్డ్ ఇమేజ్‌లో మనకు ఈ శ్వాసక్రియ వ్యవస్థలో మనకు హిమరేజ్ అంటే బ్లడ్ అనేది బయటకు వచ్చినట్లుగా కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇమేజ్‌లో వాటరీ ఐలిడ్స్, ఆ కళ్ళు ఐలిడ్స్ అన్నీ కూడా మనకు ఉబ్బి ఆ నేత్రాలు అనేవి తెరుచుకోకుండా తయారు కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిసీజ్ ఇస్ కంబోరో డిసీజ్, ఐబిడి. ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాస్ IBD. What is IBD? Infectious bursal disease. This is caused by a resistant type of IBD virus. What is the causative organism? It is the resistant type of IBD virus. It affects mainly younger birds of 4 to 8 weeks of age. The virus attacks the immune system through the bursa fabrici. The bird becomes susceptible to other infectious diseases causing coryza and enteritis like this. Here mainly this virus affects the immune system. Hence, there is a choice of attack of other diseases also. Okay, mortality ranges from minimum 6% up to 30 to 40% we can observe. Okay, మనకు ఇక్కడ ఈ గంబోరో డిసీజ్ అనేది రెసిస్టెంట్ టైప్ ఆఫ్ ఐబిడి వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా చిన్న పిల్లల్లో, చిన్న పక్షి పిల్లల్లో అంటే 4 నుంచి 8 వారాల వయసులో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఈ వైరస్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేయడం వల్ల, బర్సా ఫ్యాబ్రిసే అనేది వచ్చేసి ఒక ఇమ్యూన్ ఆర్గాన్ బర్డ్స్‌లో. దాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల చాలా రకాల ఇతర వ్యాధులకు కూడా ఈ బర్డ్ అనేది గురి కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మోర్టాలిటీ రేట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది ఈ డిసీజ్‌లో, డైరెక్ట్ డిసీజ్‌లో. అయితే సెకండరీ ఇన్ఫెక్షన్ తర్వాత వేరే వ్యాధులు వచ్చినప్పుడు ఎక్కువగా పెరుగుతుంది. కానీ మనకు గుంబోరో డిసీజ్ వల్ల కామన్‌గా వచ్చేసి మోర్టాలిటీ రేట్ 6% నుంచి, అంటే మినిమం 6% ఉంటే నియర్లీ హైయెస్ట్ పర్సెంట్ అంటే 30-40% మోర్టాలిటీ రేట్ అనేది కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ఐబిడి గంబోరో డిసీజ్? వాటరీ డయేరియా, మోషన్స్ అనేటి లూజ్ మోషన్స్ కావడం జరుగుతుంది. డిప్రెషన్, వీ కెన్ అబ్జర్వ్ ద డిప్రెషన్ ఇన్ ద బర్డ్స్, దే కాంట్ మూవ్ ప్రాపర్లీ, దే కాంట్ టేక్ ద ఫీడ్ ఆర్ వాటర్. ఓకే, అండ్ ట్రెంబ్లింగ్ అండ్ రఫుల్డ్ ఫెదర్స్, dry skin, the skin become dry, and the nephrosis also can be observed. There is a swollen kidneys in younger birds, and the bird stops feeding. Totally it stops feeding. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అంటే ఈ లక్షణాలు ఏంటి గంబోరో డిసీజ్‌లో అంటే మనకు నీళ్ళగా విరేచనాలు అనేది కావడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్రెషన్‌కి గురవుతాయి, మానసిక కృంగుదలకు గురి కావడం జరుగుతుంది. ట్రెంబ్లింగ్ అండ్ రఫుల్డ్ ఫెదర్స్ అనేటివి కనిపిస్తాయి. నెక్స్ట్ స్కిన్ అనేది డ్రైగా మారుతుంది. సాధారణంగా ఈ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ కావడం వల్ల నెఫ్రోసిస్ అనేది కూడా చిన్న పక్షుల్లో కనిపిస్తుంది. ఆహారం తీసుకోవడం టోటల్‌గా ఇవి మానేసి ఒక చోట ఇలాగా మనకు పక్కన ఇమేజెస్‌లో కనిపిస్తున్నాయి చూడండి, ఒక చోట ఈ విధంగా సమయంగా కూర్చొని ఉండడం అనేది జరుగుతుందన్నమాట. డిప్రెషన్, నాట్ ఫీడ్, టేకింగ్ ఫీడ్, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి. హౌ ద డిసీజ్ స్ప్రెడ్స్? ఇట్ స్ప్రెడ్స్ టు ద కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. మనకు ఇది కలుషితమైనటువంటి ఆహారము మరియు నీళ్ళ ద్వారా అంటే ఇది స్ప్రెడ్ కావడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్? ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ కెన్ బి స్టాప్డ్ బై యూజింగ్ డిస్ఇన్ఫెక్టెంట్ లైక్ ఫార్మలిన్. ఈ ఫార్మలిన్ వంటి ద్రావకాలను ఉపయోగించి అక్కడ శుభ్రం చేయడం ద్వారా మనము ఈ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చేయొచ్చు. అంతేకాకుండా
వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధి అనేది పక్షుల్లో రాకుండా మనము చూసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ వైరల్ డిసీజెస్ ఇన్ పౌల్ట్రీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.